రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవలి ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సత్యేంద్రదాస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించి రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు చేశారు. ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు.